వెల్కమ్ టు ఎంఈ న్యూస్. నర్సీపట్నం పురపాలక సంఘం బలిఘట్టాన్ని భవిష్యత్తులో ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. వరహానది తీర ప్రాంతంలోని పవిత్ర ఉత్తరాయణ నది వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన నదికి హారతి కార్యక్రమంలో అయ్యన్న దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వైభవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పురజనులు విశేషంగా హాజరయ్యారు. అయ్యన్న ప్రసంగిస్తూ ఉత్తరవాహినికి ఎదురుగా ఉన్న రావి చెట్టు కింద 10 అడుగుల శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు. ఇక్కడ కంచిపీఠం ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుల చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖలకు లేఖలు రాశారని తెలిపారు. సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా గతంలో అర్చకులు కేటాయించిన దేవాదాయ శాఖ దీన్ని ఏర్పాటు చేయించాలని భావిస్తున్నామని, అర్చకులకు ప్రత్యేకంగా భూమిని కేటాయించే ఆలోచన కూడా ఉందని అన్నారు. బలిఘట్టం కాశీ తర్వాత అంతటి విశిష్ట కలిగిన ప్రదేశం అన్నారు. సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అన్నవరం దేవస్థానానికి ఇటీవల దత్తత తీసుకుందని తెలిపారు. నదికి హారతి ఇచ్చే కార్యక్రమం కలకాలం కొనసాగాలని తన ఆకాంక్ష అని అన్నారు. ఉత్తరవాహిని తీరానికి బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి జిల్లా నలుమూల నుండి గురువారం వేలాదిగా తరలి వస్తారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిఎస్పీ శ్రీనివాసరావు, కమిషనర్ సురేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టుబాబుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతితో పాటు చింతకాయల రాజేష్, చింతకాయల దివ్య పాల్గొన్నారు. తదనంతరం పాకలపాడు గురువు ఆశ్రమాన్ని ఓం శాంతిని మరియు ఓం శాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దగ్గర కూడా ఆ స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి విచ్చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజలు చేసి ప్రసాదము ఇచ్చారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. చెప్పు ఒక పూజారికి ఇచ్చారు భూమి. అది ఇప్పుడు పెద్దలు ఆ భూమి బతకమని. ఆ పూజారి నాకు తెలిసి నాకు 68 సంవత్సరాలు. నాకు చిన్నప్పటి నుంచి ఉత్తరానికి వస్తాం, స్నానం చేసి వెళ్తున్నాం. ఆ భూములు ఎప్పుడు కూడా చిన్న పంట కూడా ఇది అదిగా తుప్పలతో ఉండేది. ఆ తుప్పలు కూడా మేము కొట్టించాం. ఇప్పుడు ఆ పూజారి అంటే భూమి నాది నేను ఎవరు అన్నాడు. ఏం చేసుకుంటాడు? తగలబెట్టుకుంటాడండి. ఆ భూమి ఇస్తే నర్సీపట్నంకి ఎంత ఉపయోగపడుతుంది అని ఒప్పించమని చెప్పాను. కాకపోతే ఆ భూమి బదులు ఒక భూమి ఇస్తారు. ఎక్కడైనా ఈ భూమి మాకు ఇవ్వండి, దాని బదులు ఎక్కడైనా ఒక భూమి ఇస్తామని చెప్పి నేను ప్రపోజల్ పెట్టాను. గవర్నమెంట్లో ఫైల్ ఉంది. దేవుడి దయ వల్ల, శివుడి దయ వల్ల అయిపోతే ఇదొక పుణ్యక్షేత్రంగా ఎదుగుతుంది. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి అవకాశం వస్తుంది. అంచేత దానికోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా వచ్చిన వాళ్ళందరికీ దర్శనం అయ్యేలాగా, ఆర్తి ఇచ్చేలాగా ఏర్పాటు చేయమని కోరుకుంటూ, మరి ఇదే కార్యక్రమం కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకున్నానండి. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती. स्वामिनः अनुग्रह कृपा कटाक्ष वीक्षणासं यद्भुन्द अस्यतमानः श्रीमान् वैडभागवतः श्रीमान्
कल्याणः शतं जीव शरदो वर्धमानः भवति शतमिति शतं दीर्घमागुण्मरुतकेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः नागोषतं प्रियं गृहाणमङ्गलं देवं त्रैलोक्यतिविरामः भक्त्या देवं प्रयच्छामि देवागमनमात्मने राहिमानर्गाद्गोरादिव्यज्योतिर्नमोऽस्तु ते నైట్ నేను ఇక్కడే ఉండిపోతాను. జాతలే అమ్మ చిన్న జాతమ్మా బయట బయట పర్లేదు. తెల్లవారు మార్నింగ్ వచ్చి స్నానం చేసి వెళ్తారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆ రూట్లో కానీ కొంచెం లేడీస్ మీద ఏమైనా జరగకుండా చూడాలి, శాటిస్ఫై చేయాలి. మీరు ఎక్కడా కూడా కాగితం కొట్టకూడదు. రేపు సాయంత్రం వరకు మీకు మనుషులు పెట్టుకొని ఈ కాగితాలు ఇవన్నీ కూడా ఇంట్లో కూడా ఎక్కడ పువ్వులు కానీ పసుపు ప్యాకెట్ ఆడవాళ్ళు ఏం చేస్తారు, పసుపు రాసుకొని ప్యాకెట్ దీంట్లో వేస్తారు. దీంట్లో వేయకూడదు, పక్కన టబ్స్ పెట్టుకోండి. చాలా నీట్గా ఉండాలి. ఆ బాధ్యత మీరు కమిషనర్ గారు. అమ్మ అక్కడ టాయిలెట్స్ కూడా కట్టాం, కూడా మీరు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, రెండోది ఏంటంటే ఉదయం స్నానాలు చేసుకున్న తర్వాత టిఫిన్లు కూడా అన్నపూర్ణ అక్షయపాత్ర తరపున టిఫిన్లు కూడా ఏర్పాటు చేసాం. స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేసి అక్కడ ఈ రోడ్డు ఉంది, ఇక్కడి నుంచి రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ రోడ్డు అంటే వెళ్తే ఆ కొండ మీద గుడికి వెళ్ళొచ్చు శివాలయానికి. అక్కడ కూడా మధ్యాహ్నం ఎక్కువ మందికి, వేలాది మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకొని వచ్చేటప్పుడు అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ పాకలపాడు గురువు గారి ఆశ్రమం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కూడా రేపు దగ్గర దగ్గర 8,000 నుంచి 10,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఆశ్రమం పక్కనే. అంచేత మీరు వచ్చి స్నానం చేసి పూజ చేసుకొని టిఫిన్ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనాలు, అక్కడ మళ్ళీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరూ చక్కగా చేసి ఒక క్రమశిక్షణతో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలా. శానిటైజ్ గారు ఇది మాత్రం శుభ్రం నీట్గా కాగితాలు కానీ ఏమన్నా తీసేసి డబ్బులు తీసుకుని ఏర్పాటు చేయండి. మరి మీరు ఫైర్ స్టేషన్ పిలిచి ఆ వాటర్ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏం చేసినా అదమ్మా. రెండో సంకల్పం ఒకటి ఉంది. మరి మనం అనుకుంటాం కానీ కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. దేవుడి దగ్గర ఆశీర్వాదం లేకపోతే పడుతుందా మీకు అడగన్నా? రావి చెట్టు అక్కడ గురువు మీకు తెలిసా అడగన్నా? తెలుసా ఏ గుడి? సత్యనారాయణ స్వామి గుడి అక్కడ ఉండేది. ఒకసారి వరద వచ్చి గుడి కొట్టుకుపోయింది. అంత ఇట్లా ఎత్తుకొచ్చింది. ఒకసారి వరదల్లో గుడి కొట్టుకుపోయింది. అంచేది అక్కడ ఎప్పుడు ఉంటే అదే ఇబ్బంది వస్తుంది చెప్పి ఇక్కడ సత్యనారాయణ గుడి కట్టాం మనం. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఎలాగ ఖాళీగా ఉంది కాబట్టి ఒక 10 అడుగులు శివుడి ద్వారా విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అంటే ఇక్కడి నుంచి వస్తే విగ్రహం కనబడాలి. ఇక్కడ 10 అడుగులు కిందనే దిమ్మ కాకుండా 10 అడుగులు విగ్రహం పెట్టాలని చెప్పి మొన్న నిర్ణయం తీసుకున్నాం. రాజమండ్రిలో విగ్రహం కూడా పెట్టేస్తున్నాను 10 అడుగులు. అది కూడా త్వరలోనే పెడతాను. మీ అందరి సహకారంతో ఇది ఒక పుణ్యక్షేత్రంగా రెడీ అవ్వాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరూ కూడా ఇక్కడ రావాలి. ఇది ఒక పుణ్యక్షేత్రం. నర్సీపట్నంలో, బలిగడ్డంలో ఉత్తరవాహిని ఒక పుణ్యక్షేత్రం ఎదగాలన్నది నా ఉద్దేశం. దానికి మీరు అందరూ కూడా సహకరించమని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయండి. ఈ కార్యక్రమాన్ని చక్కగా వచ్చిన వాళ్ళందరికీ దర్శనం అయ్యేలాగా ఆర్తి ఇచ్చేలాగా ఏర్పాటు చేయమని కోరుకుంటూ
మరి ఇదే కార్యక్రమం కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్